హైదరాబాద్ సైదాబాద్ డివిజన్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓటమి భయంతోనే అక్బరుద్దీన్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత ఓవైసీ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించారు. 40 ఏళ్ల ఓవైసీ కుటుంబ పాలనలో పాత బస్తీ అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఈసారి హైదరాబాద్లో గెలిచేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు. మేము చెయ్యకుండా రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నామంటే ఆ గల్లీలు సందులు 30 ఏళ్ల సంధి ఎవ్వరు వెళ్ళని గల్లీలు ఎక్కిపోయినాం. మేము అట్లా చెడావులు ఎక్కుతున్నాం, దిగుతున్నాం, అన్నీ చూస్తూనే ఉన్నాం. అసలు ఆ చెత్త, ఆ చెదారం, ఆ ఎస్సీ ఎస్టీ వాడలు చూస్తే ఒక మనిషికి ఇంత భయంకరంగా జీవించాలి అని ఒక శాపం ఉందా అనిపిస్తుంది. నిజంగా పాలిటిక్స్ కాదయ్యా, ఈ రాజకీయం సంబంధించింది కాదు. అమాయకంగా బీదవాళ్ళు కాబట్టి వాళ్ళకి నోర్లు లేవా, వాళ్ళ మాట వినే దిక్కు లేదా? 27 రోజులు ఎలక్షన్స్ అయిపోయినాక నేను ఊరుకునేది లేదు. ఇక్కడ గవర్నమెంట్తో సెంట్రల్లో ఎట్లాగైనా మోదీ సాబ్ మాకు చేసే సాయం మాకు చేస్తారు, అది మా హామీ, మాకు ధైర్యం అదే. ఆయన 2024 మేనిఫెస్టోలో కూడా చెప్పిండు, ఆయన భోజనము, స్త్రీలు, పిల్లలు, వాళ్ళకి చేసే సెల్ఫ్ హెల్ప్ స్కీమ్స్ ఇవన్నీ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు. ఇది కాక ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడితోటి ఎట్లా ఆడుకుంటుందో నేను చూస్తా. ఊరుకొనేదైతే లేదు. పేదవాడి నోరు కొట్టినా కడుపు కొట్టినా నేను ఉన్నా అన్న హామీ నేను ఇస్తున్నా. ఇది ఒక ఎలక్షన్కి సంబంధించింది కాదు. ఐ విల్ బికమ్ ది వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. అన్నిటికీ రేషన్ కార్డు లింక్ చేసిండు కదయ్యా, చాలా తెలివిగా. డిక్లేర్ ఎన్ని చేసిండ్రు. అర్రే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఒక పెద్ద దర్వాజా పెడతారు. నువ్వు దర్వాజాలో 12 నుంచి 13 గంటల పాదయాత్ర చేస్తున్నా. జీపులు, బైకులు మేము చెయ్యకుండా రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నామంటే ఆ గల్లీలు సందులు 30 ఏళ్ల సంధి ఎవ్వరు వెళ్ళని గల్లీలు ఎక్కిపోయినాం. మేము అట్లా చెడావులు ఎక్కుతున్నాం, దిగుతున్నాం, అన్నీ చూస్తూనే ఉన్నాం. అసలు ఆ చెత్త, ఆ చెదారం, ఆ ఎస్సీ ఎస్టీ వాడలు చూస్తే ఒక మనిషికి ఇంత భయంకరంగా జీవించాలి అని ఒక శాపం ఉందా అనిపిస్తుంది. నిజంగా పాలిటిక్స్ కాదయ్యా, ఈ రాజకీయం సంబంధించింది కాదు. అమాయకంగా బీదవాళ్ళు కాబట్టి వాళ్ళకి నోర్లు లేవా, వాళ్ళ మాట వినే దిక్కు లేదా? 27 రోజులు ఎలక్షన్స్ అయిపోయినాక నేను ఊరుకునేది లేదు. ఇక్కడ గవర్నమెంట్తో సెంట్రల్లో ఎట్లాగైనా మోదీ సాబ్ మాకు చేసే సాయం మాకు చేస్తారు, అది మా హామీ, మాకు ధైర్యం అదే. ఆయన 2024 మేనిఫెస్టోలో కూడా చెప్పిండు, ఆయన భోజనము, స్త్రీలు, పిల్లలు, వాళ్ళకి చేసే సెల్ఫ్ హెల్ప్ స్కీమ్స్ ఇవన్నీ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు. ఇది కాక ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడితోటి ఎట్లా ఆడుకుంటుందో నేను చూస్తా. ఊరుకునేదైతే లేదు. పేదవాడి నోరు కొట్టినా కడుపు కొట్టినా నేను ఉన్నా అన్న హామీ నేను ఇస్తున్నా. ఇది ఒక ఎలక్షన్కి సంబంధించింది కాదు. ఐ విల్ బికమ్ ది వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. డిక్లేర్ ఎన్ని చేసిండ్రు. అర్రే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఒక పెద్ద దర్వాజా పెడతారు. నువ్వు దర్వాజాలో పోగానే అక్కడ మళ్ళీ ఇంకో దర్వాజా ఉంటుంది అనమాట. పాపం వీళ్ళంతా దర్వాజాలో తర్వాత మూసేసి ఉంటుంది. ఆడ ఏంది రాదంటే రేషన్ కార్డు. 10 ఏళ్ల సంతి బీఆర్ఎస్ రేషన్ కార్డు ఇవ్వలే, ఈయన ప్రతిదీ తీసుకొచ్చి రేషన్ కార్డుకి లింకు చేసిండు. ఏం తెలివి వామ్మో, గివా రాజకీయాలంటే. ఇవైతే నాకు తెలియదు స్వామి, నేనైతే ఓపెన్ తెలుసుకుంటున్నాను. నేను నిజంగా చాలా తెలుసుకుంటాను. స్కూల్లో ఎల్కేజీలో చేరినా చక్కని PhD ఇచ్చిండు వీడు నాకు. ఏదో ఉంటుంది అనుకున్నా కానీ